చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. గారు దయచేసి చెప్పండి సార్, పావును చంపొద్దని చెప్పండి సార్. ఈ గరుడ బంధనం సృష్టించిన అగ్ని జ్వాలలు మనల్ని అడుగు తీసి అడుగు లోపలికి వెయ్యనివ్వడం లేదు తక్షక. మన నాగలోపకు శక్తులన్నీ ఈ బంధనం ముందు నిర్వీర్యం అయిపోతున్నాయి. సర్ప గడియలు ముగిసి ఆ శక్తి క్షీణించే సమయానికి ఆ మానవ మృగాలు కార్తీక్ ప్రాణాలు తీసేలా ఉన్నాయి. సార్, పావు రూమ్ లోకి వెళ్ళిపోయింది సార్. అయ్యో అయ్యో, ఇటు ఎక్కడ? ఇటు వెళ్ళింది సార్. పాము ఎక్కడ? సార్ 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 ఈ గదిలోకి వెళ్ళింది సార్. ఈ గదిలోకి వెళ్ళింది. ఈ గదిలోక? తేజ, అయ్యో అక్క ఆ రూమ్ లోనే పడుకుంది నాన్న. ఈ రూమ్ లో పడుకుందా? ఏంటి ఆ రూమ్ లో పడుకుందా? తక్షక, సర్ప గడియలు ముగిసే లోపు వాళ్ళు కార్తికను చంపేసేలా ఉన్నారు. ఇందాక నేను చూసినప్పుడు తను లేదే. తామసి, గండం గడిచిపోయింది. ఏ సర్ప గడియల కోసం మనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూసామో ఆ గడియలు ఇప్పుడే ముగిశాయి. ఇక నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజంగానే తక్షక? కార్తిక లోపల సురక్షితంగానే ఉందా? కార్తిక, 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 లేమ్మా. అక్క కార్తిక, అక్క అమ్మ కార్తిక. ఏమైంది డాడీ? అందరూ ఇక్కడున్నారేంటి? నీ రూమ్ లోకి పాము వచ్చిందక్క. పామా? అవునమ్మా. ఏమో డాడీ, నేను చూడలేదు. కొంచెం నీరసంగా ఉంటే పడుకున్నాను. ఇందాక నేను చూసినప్పుడు కార్తీక గదిలో లేదు కదా. సార్, పాము ఇక్కడ ఎక్కడా లేదు సార్. మీరు అసలు పాము గదిలోకి రావడం చూసారా? సార్, మా కళ్ళారా చూసాం సార్. ఇంతలోనే విచిత్రంగా మాయమైపోయింది సార్. నానా,
పాము ఈ విండో నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుంది నాన్న. నేను చెప్పాను కదా ధర్మతేజ్ గారు, అది ఎవరికి ఏ హాని చేయదు అని. అనవసరంగా మీరంతా కంగారు పడ్డారు. ఇదిగో ఏదో గండం గడిచిపోయిందని సంబరపడకండి. ఇంట్లోకి పావు రావడం ఎప్పటికైనా మంచిది కాదు. ఈసారికి అది బతికిపోయింది. మళ్ళీ కానీ ఆ పావు కనిపించాలి, దయాదాక్షిణ్యాలు లేకుండా నేనే చంపేస్తాను. సరేనమ్మా కార్తీక, నువ్వు పడుకో. రండి బయటికి వెళ్దాం పదండి.